న్యూస్ క్లిక్ ఈడీ కేసు ఎందుకు కొట్టేశారు, కొట్టేసినప్పుడు జడ్జి చేసిన వ్యాఖ్యలేంటి, ఆర్డర్లో చెప్పిన అంశాలేంటి, ఇది తెలుసుకోవాలి. అసలు న్యూస్ క్లిక్ మీద దాడి చేసిన తర్వాత ఎంత దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి దేశంలో జర్నలిస్టుల మీద అనేది ఒక జర్నలిస్టులందరికీ ఒక భయాన్ని చూపించి న్యూస్ క్లిక్ దాడి చేసిన తర్వాత మూసేసే పరిస్థితి వచ్చింది. దాదాపు ఇప్పటికి ఏదో అరకొరగా నడుస్తుంది తప్ప దాదాపు మూసేశారు. 100 మంది జర్నలిస్టులు పనిచేసేవాళ్ళు న్యూస్ క్లిక్లో. స్టూడియో ఉండేది, చాలా పెద్ద డెస్క్, దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, చాలా బ్రహ్మాండంగా నడిచేది న్యూస్ క్లిక్ వెబ్సైట్. అలాంటిది పూర్తిగా కొంతకాలం పాటు దాన్ని మొత్తం అకౌంట్స్ సీజ్ చేశారు. డబ్బులు లేని పరిస్థితికి తీసుకొచ్చారు దాన్ని కోర్టు కేసుల వల్ల. కొంతకాలం అతి తక్కువ జీతంతో కొంతమంది జర్నలిస్టులు పనిచేశారు. తర్వాత పూర్తిగా బంద్ అయిపోయే పరిస్థితి. ఏదో కొద్దిగా ఒకళ్ళు ఇద్దరు కలిపి నడుపుతున్నట్టు కానీ సీరియస్గా ఇంతకుముందు నడిచినట్టయితే నడవలేని పరిస్థితి. అలాగే ప్రభీర్ని జైలుకు పంపించారు. జైలుకు పంపించింది కూడా ఈడీ కేసు కాదు. ఈడీ కేసు పెట్టిన తర్వాత కొంతకాలానికే ఈడీకి ప్రభుత్వానికి అర్థమైంది ఈ కేసులో ఏమీ లేదు, ఏదో రకంగా దాన్ని మూయించాలి కాబట్టి కేసు పెట్టాం కానీ ఇందులో ఏమీ లేదని యూఏపీఏ కేసు పెట్టారు. తర్వాత యూఏపీఏ కేసులో ప్రభీర్ని జైలుకు పంపించారు. కొన్ని నెలల పాటు ఆయన జైల్లో ఉన్న తర్వాత 8-9 నెలలు జైల్లో ఉన్నట్టున్నాడు. జైల్లో ఉన్న తర్వాత ఆయన బయటకు వచ్చాడు. ఈడీ దాడులు చేసినప్పుడు అనేక మంది జర్నలిస్టులని, న్యూస్ క్లిక్లో పనిచేసే జర్నలిస్టులను చాలా దారుణమైన హింసలకు గురి చేసింది ఈడీ. దాని మీద దుష్ప్రచారం చేశారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, నిష్కాంత్ దుబే లాంటి వాళ్ళు చాలా దుర్మార్గమైన ప్రచారం చేశారు. చైనా ఏజెంట్లని, టెర్రరిస్టులని, పాకిస్తాన్తో లింకులు ఉన్నాయని, ఇలా రకరకాల ప్రచారం చేశారు. వాళ్లే కాదు, మనం ఇవాళ గోధి మీడియా అనే దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం, గోధి మీడియా కూడా ఈ జర్నలిస్టులు ప్రభీర్ మీదనే కాకుండా అభిషర్ శర్మ లాంటి వాళ్ళ మీద చాలా దుర్మార్గమైన ప్రచారం చేశారు. పరంజయ్ గుహా ఠాకూర్తా, ఒండో చక్రవర్తి, ఉర్మిలేష్ ముకుంద్ జా, సుబోధ్ వర్మ, భాషా సింగ్, ఇలా అనేక మంది మీద రకరకాల ప్రచారాలు చేశారు. వాళ్ళని ఈడీ విచారణ పేరుతో అనేక రకాల హింసలకు గురి చేసింది. అలాగే న్యూస్ క్లిక్లో రాసిన ఈ జర్నలిస్టులే కాకుండా వ్యంగ్యకారులు, శాస్త్రవేత్తలు, ఇలాంటి వాళ్ళందరినీ ప్రశ్నించింది ఈడీ.